హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. అండ్ నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని. అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో డైలీ నేను టెలిగ్రామ్ ఛానల్లో ఆల్గో లెవెల్స్ మీకు ఇస్తున్నాను. సో ఆల్గో లెవెల్స్ మీరు డ్రా చేసుకోవాలి, ఎలా డ్రా చేసుకోవాలని చెప్పి కొన్ని కమెంట్స్ చూశాను. సో సింపుల్ అండి, ఎప్పుడైతే నేను ఆల్గో లెవెల్స్ మీకు పోస్ట్ చేస్తానో ఇక్కడ క్లియర్లీ ఏదైతే రెడ్ లైన్స్ అండ్ గ్రీన్ లైన్స్ ఉంటే ఆ లెవెల్స్ దగ్గరలో ఏదైతే ఉంటుందో అక్కడ మీరు మీ చార్ట్స్ పైన హారిజంటల్ లైన్స్ అనేది డ్రా చేసుకోండి. అండ్ ఎగ్జాక్ట్లీ మీరు చూసినట్టయితే ఆల్గో రెసిస్టెన్స్ కానీ ఆల్గో సపోర్ట్స్ కానీ ఇంట్రాడేలో 915 to 330 లెవెల్ దీని ఇంపాక్ట్ క్లియర్లీ కనిపిస్తుంది. ఇదే లెవెల్స్ నుంచి మార్కెట్ రివర్సల్స్ కానీ ట్రెండ్ కంటిన్యూషన్ అన్న జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇవాళ కూడా చూసుకోండి, మార్కెట్ ఓపెన్ అవ్వడం దగ్గర 24,000 దగ్గర ఓపెన్ అయింది. అండ్ అక్కడ నుంచి ఫస్ట్ క్యాండిల్ మనకు స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ కనిపించి దాని తర్వాత అప్ సైడ్ వెళ్ళింది. మీరు ఎక్కడైతే లో ఉందో అక్కడ నుంచి మనం చూసామనుకోండి 180 to 184 పాయింట్స్ నిఫ్టీ పాజిటివ్గా మార్నింగ్ వెళ్ళింది. దాని తర్వాత మనం చూసినట్టయితే మార్కెట్ ఇక్కడ సస్టైన్డ్ అవ్వడానికి కూడా ట్రై చేసింది. కాకపోతే మీకు క్లియర్లీ ఆల్గో లెవెల్స్ ఇక్కడ నేను ఆల్రెడీ ఇచ్చాను. సో ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా. సో ఇక్కడ నేను ఆల్రెడీ అప్డేట్ కూడా చేశాను, మార్కెట్ పాజిటివ్ ఉంది. బట్ నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి ఆల్గో లెవెల్స్ అని చెప్పి. ఒకవేళ మనకి ఆల్గో లెవెల్స్ లేకుంటే కనుక ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో సో ఇక్కడ వరకు మీరు చూసినట్టయితే క్లియర్లీ మనకి ఏం కనిపిస్తుంది, మార్కెట్ ఒక ట్రెండ్ అప్ సైడ్ ఉంది, ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పి మనకి క్లియర్లీ ఇంకా కంటిన్యూషన్ అవుతారు. ఎవరు కూడా ఇక్కడ ఎక్స్పెక్ట్ కూడా చేయరు మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తుంది అని చెప్పి. అండ్ ఇక్కడ నేను ఏదైతే ఆల్గో లెవెల్స్ ఉన్నాయో అది తీసేసాను, ఏదైతే రిప్లై ఉందో అది తీసేసాను అనుకోండి. ఇప్పుడు చూడండి, మార్కెట్ ఏదైతే మన ఆల్గో లెవెల్స్ ఉన్నాయో ఎగ్జాక్ట్లీ అదే పర్టికులర్ పాయింట్ దగ్గర మనకి అక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది. అంటే మనకి ఆల్గో లెవెల్స్ ఉండడం వల్ల మనకి ఒక అలర్ట్ అనేది మనకు తెలిసింది, మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియాలో రెసిస్టెన్స్ ఉంది, మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పి. ఎప్పుడైతే మీరు ఇక్కడ నుంచి బయింగ్ సైడ్లో ఉన్నారో ఈ పర్టికులర్ ఏరియాకి వచ్చినప్పుడు పార్షియల్ క్వాంటిటీ బుక్ చేసి రిమైనింగ్ కాస్ట్ పెట్టి హోల్డ్ చేశారనుకోండి, మార్కెట్ ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయ్యి కంటిన్యూషన్ అవుతే ఫర్దర్గా మీకు మంచి ప్రాఫిట్లో ఉంటారు. లేకుంటే మార్కెట్ ఈ ఏరియాలో ప్రైస్ యాక్షన్ మనకి నెగిటివ్ వచ్చి రిజెక్ట్ చేసింది అనుకోండి, ఎగ్జిట్ అవుతారు మీరు కాస్ట్లో. ఎగ్జిట్ అయిపోతారు కాస్ట్లో. దాని తర్వాత సెకండ్ కన్ఫర్మేషన్ ఒకవేళ మీకు వచ్చింది అంటే మళ్ళీ మీరు సెకండ్ ట్రేడ్ కనుక చేయాలంటే ఇక్కడ ఏదైతే బేరిష్ కన్ఫర్మేషన్ ఉందో దాని ప్రకారం మళ్ళీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు యాజ్ పర్ ఆల్గో లెవెల్స్ రెసిస్టెన్స్ నుంచి ఇక్కడ రిజెక్ట్ చేసింది, ఇక్కడ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైతే ప్రీవియస్ డే క్లోజింగ్ దాని తర్వాత ఏదైతే హారిజంటల్ లైన్ ఉంది కదా 24,100 దగ్గరలో ఎప్పుడైతే ఇది బ్రేక్ డౌన్ అయిందో దాని తర్వాత మార్కెట్ ఫాల్ అయింది. అండ్ ఇదే పర్టికులర్ టైంలో బ్యాంక్ నిఫ్టీ మనకి వీక్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా నేను ఆల్గో లెవెల్స్ చూపిస్తాను. సో అక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుండే అండ్ బ్యాంక్ నిఫ్టీ డ్రాగ్ చేసింది కాబట్టి నిఫ్టీ డ్రాగ్ అయింది ఇవాళ. ఓకే, సో నిన్నటి వీడియోలో కూడా క్లియర్లీ చెప్పాను. సో నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నప్పుడు బ్యాంక్ నిఫ్టీని కూడా అబ్జర్వ్ చేయండి, బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రాకింగ్ చేయండి, బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఐటీ కూడా ట్రాకింగ్ చేయండి అని చెప్పి క్లియర్లీ డైలీ వీడియోస్లో చెప్తూ ఉంటాను. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ డ్రాగ్ చేసింది కాబట్టి నిఫ్టీ కూడా డ్రాగ్ అయింది. యాజ్ ఆఫ్ నో నిఫ్టీ చూసినట్టయితే స్టిల్ ఇంకా కూడా మనం చూస్తే 24,000 లెవెల్ దగ్గరలో మనకి క్లోజింగ్ ఉందంటే యాజ్ ఆఫ్ నో 24,000 కింద ఉంది, బట్ దగ్గరలో 24,000కి దగ్గరలో యాజ్ ఆఫ్ నో క్లోజింగ్ ఉంది. బట్ మీరు డైలీ టైం ఫ్రేమ్ని చూసారనుకోండి, ప్రీవియస్ ఒక క్యాండిల్ రెడ్ కలర్ క్యాండిల్ ఉండే, దాని తర్వాత ఒక క్యాండిల్ గ్రీన్ కలర్ క్యాండిల్, నిన్నటి క్యాండిల్. ఇవాళ మార్కెట్ ఆల్మోస్ట్ అదే రేంజ్లో అంటే ఇన్సైడ్ బారే ఉంది. డైలీ టైం ఫ్రేమ్ని చూస్తే స్టిల్ ఇంకా ఇన్సైడ్ బారే ఉంది. కాకపోతే అప్పర్ సైడ్ నుంచి రిజెక్షన్స్ వచ్చాయి. అంటే అప్పర్ సైడ్ నుంచి అంటే ఇక్కడ మనకి 24,200 లెవెల్ నుంచి రిజెక్షన్ ఉంది. ఏదైతే క్లోజింగ్ ఏరియా ఉందో అది కూడా రిజెక్షన్ ఏరియా కాబట్టి ఈ రెండు లెవెల్స్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో రిజెక్షన్ ఏరియాస్. సో ప్రైస్ ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళాలి అంటే ఈ ఏరియా బ్రేక్అవుట్ అవుతేనే వెళ్ళొచ్చు. సో సింపుల్ ట్రేడ్ ప్లాన్ రేపటికి ఏంటంటే నిఫ్టీలో ఇక్కడ మార్కెట్ మీరు చూడండి, ప్రీవియస్ ఏదైతే డే ఉండనో ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. సో యాజ్ ఆఫ్ నో ఆ సపోర్ట్ లెవెల్స్ పైన మార్కెట్ అనేది ఇప్పుడు క్లోజ్ చేసింది ఎండ్ ఆఫ్ ది డే. సో రేపు మార్కెట్ కనుక బెరిష్ ఓపెన్ అయినా సరే, లేకుంటే మార్కెట్ అనేది ఫ్లాట్ ఓపెన్ అయినా సరే, మార్కెట్ బెరిష్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ లెవెల్స్ దగ్గర ఓపెన్ అయితే డౌన్ సైడ్లో మార్కెట్ వెంటనే బెరిష్లో
ప్లాన్ చేయకండి, వెయిట్ చేయండి. ఒకవేళ ఇక్కడ నుంచి అప్ సైడ్ వచ్చి ఏదైతే ఈ ఏరియా ఉందో ఈ పర్టికులర్ ఏరియా రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది అప్పుడు 24,000 లెవెల్ అండ్ 23,950 లెవెల్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ అక్కడ నుంచి రిజెక్షన్ వస్తే అక్కడ మళ్ళీ మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు, కంటిన్యూషన్ అవ్వచ్చు డౌన్ సైడ్కి 23,800 అండ్ దానికన్నా కిందికి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ 24,000 పైన ఓపెన్ అయింది అనుకోండి, అప్పుడు కేస్ మారిపోతుంది. ఎందుకంటే 24,000 లెవెల్ ఇవాళ కూడా మీరు చూసినట్టయితే సపోర్ట్లకి యాక్ట్ చేసింది కాబట్టి రేపు మళ్ళీ 24,000 పైన మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి, ఏదైతే ఇవాళటి లో ఉందో అది మనకి సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. ఇవాళ లో ఏముంది మనకి 23,980 అంటే దగ్గర 24,000 లెవెలే అనుకోండి. ఓకే, సో 24,000 లెవెల్ సపోర్ట్లకి యాక్ట్ చేసి అప్పుడు 24,000 లెవెల్ పైన ఉన్నంతసేపు బేరిష్ అవ్వకండి. ఓకే, సో ఆ లెవెల్స్ పైన మార్కెట్ ఓపెన్ అయితే హోల్డ్ చేస్తుంది అనుకోండి, అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. క్లియర్. అండ్ ఒకవేళ మార్కెట్ 24,000 లెవెల్ పైన ఓపెన్ అయ్యి మార్కెట్ దాని కింద బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ మనం క్లియర్లీ బేరిష్ అవ్వచ్చు. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ చూపిస్తాను సో దట్ మీకు క్లియర్లీ పిక్చర్ అర్థమవుతుంది. సో నేను ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ నిఫ్టీ పెట్టేస్తాను. సో నిఫ్టీ చూడండి, సో ప్రీవియస్ 3 డేస్ చూద్దాం. ఓకే, ప్రీవియస్ 3 డేస్ చూస్తే మీకు క్లియర్లీ అర్థమవుతుంది. ఈ క్యాండిల్ దోజీ క్యాండిల్ ఓపెన్ అయింది అండ్ ఈ క్యాండిల్ ఒక లో చూడండి అండ్ ఈ క్యాండిల్ ఆల్మోస్ట్ హై ఈ పైన వెళ్ళినట్టే వెళ్ళి క్లోజ్ అవ్వలేదు అండ్ ఇక్కడ ఓపెన్ అయింది అండ్ ఈ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ నిన్న ఇక్కడ క్లోజ్ అయింది అండ్ ఈ క్యాండిల్ ఇవాళ మీరు చూసినట్టయితే ఈ లెవెల్స్ పైన మార్కెట్లో బ్రేక్అవుట్ అయితే అయ్యింది, బట్ మార్కెట్ ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేయలేకపోయింది. సో ఇక్కడ ఫెయిల్ అయింది హోల్డ్ చేయకపోవడం అండ్ మార్కెట్ 24,200 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ అండ్ 24,000 దగ్గరగా మార్కెట్ క్లోజ్ అయింది. కాబట్టి రేపు మార్కెట్ 24,000 కింద ప్రైస్ కనుక మార్కెట్ రన్ అవుతుంటే 24,000 కూడా రెసిస్టెన్స్ అవుతుంది. ఇప్పుడు 24,100 అండ్ 24,200 రెసిస్టెన్స్. మార్కెట్ 24,000 లెవెల్ కింద ప్రైస్ కనుక ట్రేడ్ అవుతుంటే అప్పుడు మనం ఫర్దర్గా డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొక పాయింట్, ఏదైతే ఈ క్యాండిల్ ఒక మార్కెట్లో క్లోజింగ్ ఉందో అది కూడా సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, 23,800 టు 23,850 లెవెల్. ఓకే, 850 లెవెల్ ఈ ఏరియా ఏదుందో సో ఈ ఏరియా సపోర్ట్ లెక్క కూడా యాక్ట్ చేస్తుంది. మార్కెట్ ఒకవేళ ఇక్కడి వరకు వచ్చి ట్రాప్ చేసి మళ్ళీ అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో 24,000 లెవెల్ నుంచి 23,800 వరకు పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేసినా సరే క్వాంటిటీ కొంచెం తక్కువ పెట్టి ప్లాన్ చేసుకోండి. బట్ వ్యూ వచ్చేసి 24,000 కిందికి వెళ్తే బేరిష్లో ఉంటే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ డౌన్ సైడ్కి డ్రాగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బికాస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, అండ్ అప్ సైడ్కి ఫర్దర్గా స్ట్రాంగ్లీ వెళ్ళాలి నిఫ్టీ అంటే ఏదైతే ఈ ఏరియా ఉందో ఈ ఏరియా పైన మార్కెట్ ఉంటేనే ఫర్దర్గా మార్కెట్ నిఫ్టీ స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, అప్ సైడ్ బులిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, లేకుంటే ఉండదు. ఓకే, అండ్ ఈ మధ్యలో ఉంటే కొంచెం సైడ్ వేస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూసుకునే ముందు బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్గో లెవెల్స్ చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్గో లెవెల్స్ పర్ఫెక్ట్లీ వర్క్ చేశాయి అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ క్లియర్లీ నేను అప్డేట్ చేశాను, ఈ పర్టికులర్ ఏరియాలో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది అండ్ బ్యాంక్ నిఫ్టీ టెలిగ్రామ్ ఛానల్లో. అండ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైతే లో బ్రేక్ అయిందో డే లో బ్రేక్ అయిందో అండ్ ప్రీవియస్లీ కూడా ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఉండే ఈ ఏరియా, సో అది కూడా బ్రేక్ అయింది అండ్ దాని తర్వాత మార్కెట్ ఇంకా ఫ్రీ ఫాల్ అయింది బాగా కూడా. అప్ సైడ్ నుంచి మనం చూసినట్టయితే 800 పాయింట్స్ బాగానే మార్కెట్ బ్రేక్ డౌన్ అయింది అండ్ నేను నిన్నటి వీడియోలో కూడా క్లియర్లీ చెప్పాను 56,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ 56,000 లెవెల్ పైన ఉన్నంతసేపు మార్కెట్ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడైతే 56,000 లెవెల్ బ్రేక్ డౌన్ అవుతుందో అప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ పీ సైడ్లో ఆపర్చునిటీ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్పి బ్యాంక్ నిఫ్టీలో కూడా క్లియర్లీ నేను చెప్పాను. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ 2-3 డేస్ నుంచి ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తుంది 56,000 లెవెల్. ఇవాళ అది లెవెల్ బ్రేక్ డౌన్ అయింది కాబట్టి ఫర్దర్ డౌన్ సైడ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చింది అంటే నిఫ్టీని కూడా డ్రాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ నిఫ్టీ మనం బ్యాంక్ నిఫ్టీ మనం డైలీ టైం ఫ్రేమ్ చూసుకోండి. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ 2 డేస్ రివర్సల్ క్యాండిల్ అండ్ 2 డేస్ రివర్సల్ క్యాండిల్ ఇక్కడ బ్రేక్ అయింది అండ్ దానికన్నా ముందు కూడా మార్కెట్లో ప్రీవియస్లీ ఇది సపోర్ట్ లెవెల్ ఉండే, ఇది బ్రేక్ డౌన్ అయింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. ఇక్కడ పీ సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు. బ్యాంక్ నిఫ్టీలో డౌన్ సైడ్ టువర్డ్స్ మార్కెట్ వచ్చేసి 55,000 లెవెల్ వరకు మార్కెట్ రావచ్చు. అది బ్రేక్ డౌన్ అయితే ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్లో రావాలంటే మళ్ళీ అగైన్ 56,000 అండ్ 56,200 పైకి వస్తేనే అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. సో యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ వీక్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ వ్యూ బేరిష్ ఉంది. సో దీనివల్ల నిఫ్టీ కూడా బేరిష్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, క్లియర్, నిఫ్టీ కూడా క్లియర్ అయింది, బ్యాంక్ నిఫ్టీ కూడా క్లియర్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చూసుకుందాం. సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ బోత్ సిమిలర్ ఉంటాయి అండ్ ఇక్కడ మీరు చూడండి
సెన్సెక్స్లో కూడా మనం చూసినట్లయితే ఈ క్యాండిల్ ఒక మధ్యలోనే నిన్న మార్కెట్ క్లోజ్ అయింది, ఇవాళ మార్కెట్ క్లోజ్ అయింది ఆల్మోస్ట్ సిమిలర్. ఇవాళ ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో ఇన్సైడ్ బార్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. సో అప్పర్ సైడ్లో ఈ ఏరియా రెసిస్టెన్స్ లేక ఈ డౌన్ సైడ్లో సపోర్ట్ లేక యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో రేంజ్లో స్టక్ అయి ఉంది. సో మార్కెట్ సెన్సెక్స్ బ్రేక్ డౌన్ అవ్వాలనుకోండి, సో సెన్సెక్స్ అట్లీస్ట్ 76,300 కానీ ఆర్ 76,400 కానీ బ్రేక్ డౌన్ అయిందనుకోండి, డౌన్ సైడ్కి మీరు ప్లాన్ చేయవచ్చు. యాజ్ ఆఫ్ నో మార్కెట్ బుల్లిష్లో వెళ్ళాలి అంటే ఈ ఏరియా ఏదైతే ఇంపార్టెంట్ ఏరియా ఈ ఏరియా ఉందో ఇది స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది మనకి సెన్సెక్స్లో 77,800 లెవెల్. ఓకే, సో 77,800 పైకి వెళ్తేనే స్ట్రాంగ్లీ బులిష్ అవ్వండి మనకి సెన్సెక్స్లో. అంటిల్ అన్లెస్ మార్కెట్ ఈ రేంజ్ మధ్యలో ఉంటే ఈవెన్ కాల్ సైడ్ కానీ పుట్ సైడ్ కానీ క్వాంటిటీ కొంచెం తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి. ఓకే, నిఫ్టీ ఒకవేళ బేరిష్ ఉంటే సెన్సెక్స్ కూడా బేరిష్ ఉన్నట్టు ఇంట్రాడేలో, అండ్ ఇంట్రాడేలో అప్డేట్ చేసినప్పుడు నిఫ్టీ అప్డేట్ చేసినప్పుడు సేమ్ మనకి సెన్సెక్స్ కూడా అప్లై అవుతుంది. ఓకే, క్లియర్ అండి. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ. అండ్ ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం, దాని తర్వాత మనం క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ మనం నిఫ్టీ ఆప్షన్ చైన్ మనం డేటా చూసినట్టయితే 24,000 లెవెల్ దగ్గర ఆల్మోస్ట్ ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది, 56-57,000. అండ్ ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లేక కూడా యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్కి 23,800 సపోర్ట్ లెవెల్ అండ్ 23,900 లెవెల్ సపోర్ట్ లెవెల్. అండ్ అప్ సైడ్కి రెసిస్టెన్స్ వచ్చేసి 24,100 అండ్ 24,200 లెవెల్ రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేయొచ్చు మనకి నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బిట్ కాయిన్ అండ్ ఇథీరియం చూసుకుందాం. సో బిట్ కాయిన్ అండ్ ఇథీరియం నిన్న క్లియర్లీ నేను అనాలిసిస్ పెట్టాను మీకు ఆల్రెడీ. ఏదైతే మనకి నిన్న అనాలిసిస్ వీడియోలో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను బిట్ కాయిన్ బెరిష్ ఉంది అని చెప్పి. యాజ్ ఆఫ్ నో ఈ ట్రేడ్ మాది రన్ అవుతుంది. సో క్రిప్టో ప్రీమియం ఛానల్లో సో నిన్న ట్రేడ్ తీసుకున్నాం, అది ప్రాఫిటబుల్గా క్లోజ్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఏదైతే ట్రేడ్ ఉందో అది కూడా రన్ అవుతుంది. ఓకే, నేను డైలీ టైం ఫ్రేమ్ చూపిస్తాను. సో డైలీ టైం ఫ్రేమ్ మనం చూసాం అనుకోండి, ఈ పర్టికులర్ ఏరియా ఎప్పుడైతే ప్రైస్ 79,000 లెవెల్ కిందికి వచ్చింది అండ్ తన తర్వాత మార్కెట్ 78,000 లెవెల్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి బ్రేక్అవుట్ ఫెయిల్ అయిందో మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్పాను. అండ్ మార్కెట్ 76,000 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేశాను. యాజ్ ఆఫ్ నో 76,000కి దగ్గరలో ట్రేడ్ అవుతుంది. లో చూసుకున్నట్టయితే మీరు యాజ్ ఆఫ్ నో లో చూస్తే 76,088 లో అండ్ 76,000కి దగ్గరలో. ఒకవేళ అది బ్రేక్ డౌన్ అయిందనుకోండి మార్కెట్ 75,500 to 75,000 వరకు కూడా డౌన్ సైడ్ బిట్ కాయిన్లో పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ 5 years టైం ఫ్రేమ్ పెడతాను. ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉందో అది కూడా మీకు ప్రాపర్గా సిగ్నల్ ఇచ్చింది. ఓకే, సో ఇక్కడ నేను చూపిస్తాను సో దట్ మీకు ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది. సో ఇక్కడ కొంచెం చార్ట్ వెనక్కి తీసుకుందాం. సో సిగ్నల్ ఇక్కడ వచ్చింది సిగ్నల్. సో ఇది నేను నిన్న వీడియోలో కూడా చూపించాను ఈ సిగ్నల్ని. అండ్ దాని తర్వాత మార్కెట్ చూడండి స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళినట్టు వెళ్ళి అండ్ ఇక్కడ డౌన్ సైడ్ మార్కెట్ ఫాలో అయిపోయింది. ఓకే, సో క్రిప్టో స్కాల్పర్ ప్రాపర్గా వర్క్ చేస్తుంది. క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ ఎలా కావాలనేది కూడా చెప్తాను. అండ్ ఈ క్రిప్టో స్కాల్పర్ని యూజ్ చేసుకొని మీరు బిట్ కాయిన్ కానీ ఇథీరియం కానీ కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఇథీరియంలో కూడా చూడండి, ఇథీరియంలో కూడా ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది. యాజ్ ఆఫ్ నో ట్రెండ్ క్లియర్లీ బేరిష్ ట్రెండ్ నడుస్తుంది ఇథీరియంలో కూడా. ఇథీరియం 2,300 కిందకి వస్తే ఇథీరియం కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి నిన్నటి వీడియోలో చెప్పాను. యాజ్ ఆఫ్ నో 2,300 కింద మార్కెట్ బ్రేక్ డౌన్ అయింది అండ్ దానికన్నా కింద కంటిన్యూషన్ జరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ మనం లో చూసినట్టే 2,250 ఆర్ 260 దగ్గర వరకు కూడా ఇథీరియం వచ్చేసింది. ఓకే, సో బిట్ కాయిన్ అండ్ ఇథీరియం ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. అండ్ ఇక్కడ నేను క్రిప్టో ప్రీమియం ఛానల్ కూడా చూపిస్తాను. సో క్రిప్టో ప్రీమియం ఛానల్ ఇది. సో నిన్నటి ట్రేడ్ అండ్ ఇవాళ ట్రేడ్ చూపిస్తాను. ఇవాళ మార్నింగ్ ట్రేడ్ ఇది. సో ఇవాళ ఎర్లీ మార్నింగ్ నేను ట్రేడ్ ఇచ్చాను. సో బిట్ కాయిన్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మళ్ళీ ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ మీరు ఇక్కడ చూడవచ్చు సెల్లింగ్ ఆపర్చునిటీ ఉంది అని చెప్పి. అండ్ నిన్న ట్రేడ్ చూపిస్తాను. సో నిన్న మల్టిపుల్ టైమ్స్ ఇవన్నీ స్క్రీన్ షాట్స్ కూడా ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేసినాయి నిన్న. సో ఓన్లీ జస్ట్ రిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను నేను. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే అప్ సైడ్లో ఇక్కడ చూడండి. సో బిట్ కాయిన్ వచ్చేసి సో 77,700లో సెల్ చేసాం అండ్ టార్గెట్స్ కూడా పెట్టాను. సిఎంపి అండ్ ఎస్ఎల్ కూడా అండ్ టార్గెట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. April 27 దానికన్నా పైన కూడా మళ్ళీ ఇంకోసారి అంటే నిన్న 2 times సెల్ సైడ్లో ట్రేడ్ తీసుకున్నాం. 2 కూడా ప్రాఫిటబుల్గా బుక్ చేసాం క్రిప్టో ప్రీమియం ఛానల్లో. సో దీని యాక్సెస్ ఎలా కావాలో చెప్తాను అండ్ అదేవిధంగా క్రిప్టో స్కాల్పర్ ఎలా మీరు యాక్సెస్ తీసుకోవచ్చు అనేది చెప్తాను. ఫస్ట్ అయితే మీకు క్రిప్టో ఇంట్రెస్ట్ ఉందనుకోండి మన యూట్యూబ్ ఛానల్కి రండి అండ్ కోర్సెస్ పైన క్లిక్ చేయండి. కోర్సెస్ పైన క్లిక్ చేసిన తర్వాత మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి. ఫస్ట్ వెళ్ళి మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. చూస్తే మీకు క్లియర్లీ అర్థమవుతుంది. ఇంకా క్లియర్లీ మీకు అర్థం కావాలి స్ట్రాటజీస్ కావాలంటే ప్లేలిస్ట్లో డెల్టా ఎక్స్చేంజ్ రిలేటెడ్గా ఒక ఫోల్డరే ఉంది. దాంట్లో కూడా మల్టిపుల్ వీడియోస్ చేశాను. ఆప్షన్ ట్రేడింగ్ రిలేటెడ్గా ఫ్యూచర్స్ ట్రేడింగ్ రిలేటెడ్గా కూడా వీడియోస్ చేశాను. అది కూడా వెళ్ళి చూసారనుకోండి క్లియర్లీ మీకు అర్థమవుతుంది. ఏదైతే స్ట్రాటజీ నేను యూస్ చేస్తున్నాను మాస్టర్ క్లాస్ వీడియోస్లో ఉంది అండ్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఫోల్డర్లో కూడా ఉంది. అప్లోడ్ చేసి పెట్టాను. అది చూస్తే కూడా మీకు క్లియర్లీ అర్థమవుతుంది. దాని తర్వాత ఏ ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయవచ్చు అంటే బిట్ కాయిన్ కానీ ఇథీరియం కానీ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయవచ్చు.
FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ ఇది. సో దీనిలో బిట్కాయిన్ అండ్ ఇథీరియం ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. రీసెంట్గా మెటల్స్ కూడా యాడ్ చేశారు, గోల్డ్, సిల్వర్ కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. దాంతోపాటు యూఎస్కి సంబంధించిన స్టాక్స్ కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. ఈవెన్ నాస్డాక్ కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు ఫ్యూచర్స్లో. అండ్ నివిడా ఏదైతే గూగుల్ ఉందో, గూగుల్ అండ్ టెస్లా, మెటా, అమెజాన్, యాపిల్, ఇవి కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఇక్కడ చేయొచ్చు. ఓకే, సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, కమెంట్ బాక్స్లో ఉంది, వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. నచ్చితే అప్పుడు మీరు రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. సో నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇస్తాను. క్రిప్టో ప్రీమియం ఛానల్ ఏదైతే మన క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉందో అది ఓన్లీ ఫర్ డెల్టా ఎక్స్చేంజ్ మెంబర్స్కి మాత్రమే, రిఫరల్ మెంబర్స్కి మాత్రమే. సో ఇది నేను యాక్సెస్ ఇస్తాను. సో ప్రీమియం ఛానల్, దాంతోపాటు ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉందో, బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుందో, ఇది ఓన్ టూల్ మనది. సో ఇది కూడా నేను యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ రెండు టూల్స్ ఏదైతే స్కాల్పర్ అండ్ అదేవిధంగా క్రిప్టో ప్రీమియం ఛానల్ రెండు కూడా ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్కి, ఏదైతే రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి సో యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఆల్గో లెవెల్స్ అక్కడ షేర్ చేస్తూ ఉంటాను డైలీ. సో మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.